హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాం. ఇంట్ ఏ ఒక వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేస్తాం జావాలో? డేటా టైప్ చెప్పాలి ఎప్పుడు, అండ్ వేరియబుల్కి ఒక నేమ్. అంటే ఏంటి? మెమరీలో ఉన్న ఒక వాల్యూకి ఒక నేమ్ అనమాట. వేరియబుల్ నేమ్ అంటే మెమరీలో ఉంటుంది కదా, స్టోర్ అవుతుంది కదా ఈ వాల్యూ, దానికి ఒక నేమ్ ఇస్తున్నట్టు. ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అంటే ఆ లొకేషన్లో ఒక నెంబర్ని స్టోర్ చేసుకుంటున్నట్టు. సో ఫార్ మనం ఒక వేరియబుల్ని డిక్లేర్ చేయటం ఎట్లా, ఇనీషియలైజ్ చేయటం ఎట్లా? సపోజ్ ఒకేసారి డిక్లరేషన్ చేసుకోవచ్చు, ఇనీషియలైజ్ కూడా చేసుకోవచ్చు ఇన్ సింగిల్ స్టెప్. ఓకేనా? ఇక్కడ ఏం చేసాం? డిక్లరేషన్ 1 లైన్లో చేసాం, వాల్యూని ఇనిషియలైజేషన్ సపరేట్ లైన్లో చేసాం. ఇక్కడ ఒకటే లైన్లో చేసాం. అంటే ఇప్పటిదాకా ఒక వాల్యూ అసైన్ చేయటం ఎట్లా అనేది నేర్చుకున్నాం. ఆపరేటర్స్ అంటే ఏంటంటే, ఒక 2 నెంబర్స్ ఉన్నాయి, నాకు 5, 10. ఈ రెండు సమ్ చేస్తే అంటే యాడ్ చేస్తే వచ్చే వాల్యూ ఏంటి అని కావాలి. ఈవెన్ బేసిక్ మ్యాథ్స్లో కూడా మనం ఏం వాడతామండి? ప్లస్. సో ఇది ఒక ఆపరేటర్. జావాలో కూడా సమ్ చేయాలి అంటే, 2 నెంబర్స్ని యాడ్ చేయాలి అంటే ప్లస్ వాడతాం, సబ్ట్రాక్ట్ చేయాలంటే మైనస్, డివైడ్ చేయాలి ఒక నెంబర్ని ఇంకో నెంబర్తో డివైడ్ చేయాలి అంటే డివిజన్. ఇంకొకటి ఉంటుందండి జావాలో, మాడ్యులస్ ఆపరేటర్ అంటారు. ఈ మాడ్యులస్ ఆపరేటర్కి డివిజన్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు 52 డివైడెడ్ బై 10 అన్నాం అనుకోండి, ఇది 5 ఇస్తుంది డివిజన్. ఓకేనా? మాడ్యులస్ ఏం చేస్తుంది అంటే, సే 10 52 ఉంది, 10 5 50. ఓకేనా? ఈ రిమైండర్ వాల్యూ ఉంది చూసారా, ఇది మాడ్యులస్ ఆపరేటర్ అప్లై చేస్తే వాల్యూ వస్తుంది. అంటే ఇప్పుడు 52 డివైడెడ్ బై 10 అంటే ఈ కోఎఫిషియంట్ ఇచ్చింది కదా, అదే 52 మాడ్యులస్ 10 అన్నాం అనుకోండి, ఈ రిమైండర్ వాల్యూ ఇస్తుంది. సో 2 అని ఇస్తుంది. సో ప్లస్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు కదా, 2 నెంబర్స్ని యాడ్ చేసుకోవడానికి, సబ్ట్రాక్ట్ చేసుకోవడానికి, డివిజన్. ఇది మాడ్యులస్ అంటే రిమైండర్ వాల్యూ ఇస్తుంది. ఇంకొకటి మల్టిప్లికేషన్ని ఈ సింబల్ వాడాలి. ఓకేనా? ఇది మల్టిప్లికేషన్. సో ఇవి కాక వీటికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. నెక్స్ట్ రిలేషనల్ ఆపరేటర్స్, నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ 2 వేరియబుల్స్ తీసుకున్నాను, ఇనిషియలైజేషన్ కూడా అదే లైన్లో చేసుకున్నాను. ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 20. సపోజ్ నాకు ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వాల్యూ అనేది కావాలి. ఆల్రెడీ చెప్పాను కదా, ప్లస్ అంటే ఇది అర్థమెటిక్ ఆపరేటర్లో ఇది ఒకటి, ప్లస్ యూజ్ చేసుకుని మనం సమ్ చేసుకోవచ్చు. దాన్ని ఆ వచ్చిన వాల్యూని నేను అసైన్ చేసుకున్నా, దీన్ని అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు. వన్ సింగిల్ ఈక్వల్ టు అంటే, డబల్ ఈక్వల్ టు అంటే కంపారిజన్ చేయడానికి, సింగిల్ ఈక్వల్ టు అంటే అసైన్మెంట్ ఆపరేటర్. అంటే ఏమవుతుంది? ఏ ప్లస్ బి 10 ప్లస్ 20 30 అనేది సికి అసైన్ అవుతుంది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని చెప్పి ఈ స్టాటిక్ స్ట్రింగ్ నికి ఈ వచ్చిన వాల్యూని అపెండ్ చేస్తున్నాం. సేమ్ ఏ ప్లస్ బి, అట్లానే ఏ మైనస్ బి. ఓకేనా? నేనేం చేశాను, ఇదే వేరియబుల్ని మళ్ళీ రీయూజ్ చేసుకున్నా. ఇప్పుడు ఏమవుతుంది? ఆల్రెడీ ఏలో 10, బిలో 20, సిలో 30 ఉంది. అవునా? నేనేం చేశాను, ఇప్పుడు మళ్ళీ ఏలోకి 30 అసైన్ చేసినప్పుడు ఆ వాల్యూ మారిపోయింది. అంటే వేరియబుల్ అనేది వాల్యూ చేంజ్ చేసుకోవచ్చండి. సో బి ఈజ్ ఈక్వల్ టు 5, సి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి అన్న, అంటే ఏమవుతుంది? 30 మైనస్ 5. అట్లనే డివిజన్. మాడ్యులస్ ఆపరేటర్ అంటే చెప్పాను కదా, ఈ 32 డివైడెడ్ బై 5 అంటే ఏమవుతుంది? 5 6 30, రిమైండర్ ఎంత ఉంటుంది? 2. సో ఆన్సర్ దీనికి 2 అవుతుంది. సో ఇట్లానే ఇది మల్టిప్లికేషన్ ఆపరేటర్, 10 into 2 అంటే 20 అవుతుంది. ఓకేనా? ఇక్కడ చూసారా, ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా. ఏం లేదండి, సింపుల్. ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 20 అన్నా, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 20 అన్నా సేమ్ అన్నమాట. ఓకేనా? ఇది షార్ట్ హ్యాండ్ సింటాక్స్. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 20 అనే బదులు ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 20 అంటే అర్థం ఏంటంటే, ఈ ఏకి ఆల్రెడీ ఏలో ఉన్న వాల్యూకి 20 యాడ్ చేసి
ఆ సమ్ చేసిన వాల్యూని నాకు ఏకి అసైన్ చేయమని. సేమ్ అట్లానే బి ఇంటూ ఈజ్ ఈక్వల్ టు 20 అంటే ఇక్కడ నేను చేంజ్ చేయలేదు. బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ 20 అవుతుంది. అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ బిలో ఎంత వాల్యూ ఉంది? సే 5 ఉంది అనుకోండి ఇక్కడికి. లేదు ఇక్కడ. సో లాస్ట్ టైం బికి ఎంత అసైన్ చేసాం? 2 కాబట్టి బిలో 2 ఉంది. కాబట్టి ఏమవుతుంది? బి ఇంటూ ఈజ్ ఈక్వల్ టు 20 అంటే బిలో ఉన్న కరెంట్ వాల్యూకి 20 మల్టిప్లై చేసి ఆ వచ్చిన వాల్యూ అంటే ఏమవుతుంది? బిలో 2 ఉంది కాబట్టి 2 ఇంటూ 20 40 చేశాక ఆ వచ్చిన వాల్యూని బికి అసైన్ చేయమని. సో షార్ట్ హ్యాండ్ అనమాట. ఓకే, ఎగ్జిక్యూట్ చేసి మనకు కావాల్సినట్టుగానే అవుట్పుట్ వచ్చింది. లాస్ట్ది 40 వచ్చింది కదా, ఇవన్నీ చెక్ చేయొచ్చు. చూసారా? బి వాల్యూ 40. ఎందుకు? ఆల్రెడీ బి వాల్యూ 2 ఉంది. సో బి ఇంటూ ఈజ్ ఈక్వల్ టు 20 అంటే బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ 20 అంటే కరెంట్ బి వాల్యూని 20తో మల్టిప్లై చేసి వచ్చిన వాల్యూని బికి అసైన్ చేయమని. ఓకేనా? ఇవన్నీ అరిథమెటిక్ ఆపరేటర్. ఇక్కడ అన్ని సింపుల్ అండి. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే మల్టిప్లికేషన్ కి ఈ సింబల్ అని గుర్తుపెట్టుకోవాలి. ఒకటి మాడ్యులస్ ఆపరేటర్ అంటారు దీన్ని. డివిజన్ చేశాక వచ్చిన రిమైండర్ ని అసైన్ చేసుకోవచ్చు ఈ మాడ్యులస్ ఆపరేటర్. ఇది ఒక కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఫస్ట్ టైం చూసినప్పుడు మనకు కొంచెం కొత్తగా ఉంటుంది. మిగతా అంతా చాలా సింపుల్ థింగ్స్. నెక్స్ట్ రిలేషనల్ ఆపరేటర్. రిలేషనల్ ఆపరేటర్ అంటే ఏంటి? మనకి బూలియన్ అనేది ఆల్రెడీ మీకు డేటా టైప్స్ లో చెప్పాను. జావాలో బూలియన్ అనేది ఒక డేటా టైప్. అవునా? ఈ బూలియన్ కి మాక్సిమం 2 వాల్యూస్ అసైన్ చేయొచ్చు. ఐదర్ ట్రూ అని ఆర్ ఫాల్స్ అని. అవునా? సో గుర్తుపెట్టుకోండి, బూలియన్ అనేది ఒక డేటా టైప్ జావాలో. ఈ వాల్యూస్ కాక ఇంకా ఏమీ మీరు అసైన్ చేయలేరు, ట్రూ లేదా ఫాల్స్. ఇప్పుడు చూడండి, రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటి? A10 B20. ఏలో 10 ఉందనుకుందాం, బిలో 20, సిలో 10 ఉంది. ఇప్పుడు ఒక డి అనే వేరియబుల్ బూలియన్ డి ఈజ్ ఈక్వల్ టు ఏ గ్రేటర్ దాన్ బి అన్నాను అనుకోండి. అంటే ఏమవుతుంది? ఏ 10 ఉంది, బి 20. ఈ ఏ అనేది బి కంటే పెద్దదా? పెద్దదైతే ఈ గ్రేటర్ దాన్ ఆపరేటర్ ఏమిస్తుంది? ట్రూ అని ఇస్తుంది. లేకపోతే ఫాల్స్ ఇస్తుంది. చెక్ చేయండి. ఏ గ్రేటర్ దాన్ బీనా? కాదు. అవునా? ఏ 10 ఉంది, బి 20. 10 ఈజ్ లెస్ దాన్ కదా. సో ఇది ట్రూ కాదు. కాబట్టి డిలోకి ఏం అసైన్ అవుతుంది? ఫాల్స్ అనేది అసైన్ అవుతుంది. అంటే దీని నుంచి వచ్చే అవుట్పుట్ మనకి ఫాల్స్ అని వస్తుంది. ఓకేనా? అలానే ఏ లెస్ దాన్ బి అన్నాను అనుకోండి. ఇక్కడ 10 అనేది 20 కంటే చిన్నదా? అవును. కాబట్టి ట్రూ అనేది రిటర్న్ అవుతుంది. సో దాన్ని మనం బూలియన్ వేరియబుల్లోకి, ఆల్రెడీ తెలుసు కదా, ఇది వేరియబుల్ నేమ్, ఇది డేటా టైప్. అంటే ఎందుకు డేటా టైప్ అనేది ఇస్తాము? మీరు ఇంటిజర్ నంబర్స్ తెచ్చి బూలియన్ లోకి అసైన్, డిలోకి అసైన్ చేయలేరు. ఎందుకంటే డి అనేది బూలియన్ అని చెప్పావు కాబట్టి మీరు బూలియన్ వాల్యూనే ఇవ్వాలి. ఇదర్ ట్రూ అండ్ ఫాల్స్ ఇవ్వాలి. ఓకేనా? సో ఏ లెస్ దాన్ బి, ఏ గ్రేటర్ దాన్ బి, వీటిని లాజికల్ ఆపరేటర్స్ అంటారు. ఇంకొకటి ఇంకా ఏముంటాయి? ఈక్వల్స్ ఆపరేటర్. ఓకేనా? ఏలో 10 ఉంది, బిలో 20 ఉంది, సిలో 10 ఉంది. నేను ఏ అండ్ బి సేమ్ వాల్యూనా కాదా చెక్ చేయాలి అనుకుంటున్నా. ఇలా రాశాను అనుకోండి, దీన్ని డబుల్ ఈక్వల్ టు వాడాం. చూసారా? ప్రీవియస్ గా అసైన్మెంట్ ఆపరేటర్ చూసాం. అసైన్మెంట్ ఆపరేటర్ అంటే సింగిల్ ఈక్వల్ టు ఉంటుంది. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 10. దీన్ని అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు. ఈ డబుల్ ఈక్వల్స్ ఆపరేటర్ ఏం చేస్తుంది అంటే ఈ వేరియబుల్లో ఉన్న వాల్యూ, ఈ వేరియబుల్లో ఉన్న వాల్యూ రెండు సేమేనా అన్నప్పుడు ఈక్వల్స్, డబుల్ ఈక్వల్ టు ఆపరేటర్ వాడతాము. ఇక్కడ చూడండి, ఏలో ఎంత ఉంది? 10 ఉంది. సిలో ఎంత ఉంది? 10 ఉంది. కాబట్టి ఇది ఏం రిటర్న్ చేస్తుంది? ట్రూ రిటర్న్ చేస్తుంది. అదే ఏ డబుల్ ఈక్వల్స్ బి యూజ్ చేశాను అనుకోండి, ఏ ఈక్వల్ టు బినా? కాదు. ఏ 10 ఉంది, బిలో 20 ఉంది. కాబట్టి ఇది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఓకేనా? ఇవన్నీ లాజికల్ ఆపరేటర్స్ అంటారు.
ప్రీవియస్ గా చూసినది మనం అరిథమెటిక్ ఆపరేటర్స్ అంటారు. ఓకేనా, వీటిని ఈక్వల్స్ అంటే సేమ్ రెండు వేరియబుల్స్ లో సేమ్ ఉందా లేదా చెక్ చేయడానికి. అలా కాకుండా ఏ అనేది బిలో ఉన్న వాల్యూ సేమ్ కాదా అని చెక్ చేయాలనుకోండి, అప్పుడు నాట్ ఈక్వల్స్ బి అనేది వాడతాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏలో 10 ఉంది, బి అనేది 20 ఉంది. ఏ నాట్ ఈక్వల్ టు బినా? అవును, రెండు సేమ్ కాదు కాబట్టి ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది. సో వీటిని లాజికల్ ఆపరేటర్స్ అంటారు. వీటికి ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేసాను, చూద్దాం. సో ఏలో 10 ఉంది, బిలో 20, సిలో 10 ఉంది. ఫస్ట్ ఏం చేశాను, ఇది ఏం రిటర్న్ చేస్తుంది? ఏదో ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. చెక్ చేద్దాం. ఏలో 10 ఉంది, బిలో 20, లెస్ దాన్ కాబట్టి డికి అసైన్ ఏమవుతుంది? ట్రూ అసైన్ అవుతుంది. ఓకే, రన్ చేసి చెక్ చేద్దాం. చూసారా, ఏ అనేది లెస్ దాన్ బీనా అని నేను అడుగుతున్న క్వశ్చన్, ట్రూ వచ్చింది. ఎందుకు ట్రూ? ఇది ట్రూ రిటర్న్ చేసింది. అది రిటర్న్ వచ్చే వాల్యూ బూలియన్ కాబట్టి నేను బూలియన్ వేరియబుల్ కి అసైన్ చేసుకున్నా. ఇక్కడ చూడండి, ఈలో ఏ గ్రేటర్ దాన్ బీనా? 10 అనేది 20 కంటే పెద్దదా? కాదు. కాబట్టి ఈలోకి ఏమవుతుందండి? ఈ రిటర్న్ ఏం చేస్తుంది? ఈ లాజికల్ ఆపరేటర్స్ అనేది ఐదర్ ట్రూ అన్న రిటర్న్ చేస్తుంది లేదా ఫాల్స్ అన్న రిటర్న్ చేస్తుంది. ఈ కేసులో 10 అనేది 20 కంటే పెద్దది కాదు కాబట్టి ఫాల్స్ రిటర్న్ అయింది. అలానే ఇక్కడ డబుల్ ఈక్వల్ టు అనేది ఏం చేస్తుంది? ఏ సి రెండు వాల్యూ సేమేనా? సేమ్ కదండి. కాబట్టి ఎఫ్ లోకి ఏం అసైన్ అవుతుంది? ట్రూ రిటర్న్ అవుతుంది. చూసారా, ఆల్రెడీ ట్రూ వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తానో చూడండి. ఏ నాట్ ఈక్వల్ టు సీనా, ఏ నాట్ ఈక్వల్ టు సీనా అంటే ఏమవుతుందండి? ఫాల్స్. ఎందుకు? అవి ఈక్వల్ కాబట్టి. ఇప్పుడు చూడండి, ఇందాక ట్రూ రిటర్న్ అయింది. ఎందుకు? డబుల్ ఈక్వల్ టు వాడు. దీన్ని నాట్ ఈక్వల్స్ అంటాం. రన్ చేస్తే ఇప్పుడు మనకి ఫాల్స్ వస్తుంది. ఎందుకంటే ఆ రెండు ఈక్వల్ కదా. ఏ నాట్ ఈక్వల్ టు సి ట్రూ అయితే అది ట్రూ ఇస్తుంది. కానీ ఏ నాట్ ఈక్వల్ టు సి అనేది కరెక్టా? కాదు. ఎందుకంటే రెండు ఈక్వల్ కాబట్టి ఫాల్స్ ఇచ్చింది. వీటిని లాజికల్ ఆపరేటర్స్ అంటారు. సారీ, రిలేషనల్ ఆపరేటర్స్ అంటారు. ఓకేనా. నెక్స్ట్, వీటిని ఇందాక డిస్కస్ చేసిన అన్ని రిలేషనల్ ఆపరేటర్ అండి. రిటర్న్ చేసేది ఏమవుతుంది? ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సో అట్లానే ఇప్పుడు లాజికల్ ఆపరేటర్స్ ఉన్నాయి, ఏంటో చూద్దాం. లాజికల్ ఆపరేటర్స్ అంటే ఇందాక ఏం చేసాం? ఏ లెస్ దాన్ బి లేదా బి లెస్ దాన్ ఏ అని చెక్ చేసాం. ఇప్పుడు చూడండి, ఏలో 100 ఉంది, బిలో 20 ఉంది. ఓకేనా, ఒక మోర్ దాన్ 1 చెక్ చేయాలి. అంటే ఏ లెస్ దాన్ బి అయినా ట్రూ ఇవ్వాలి. దీన్ని ఆర్ అంటారండి, ఆర్ ఆపరేటర్. ఓకేనా, లేదా బి లెస్ దాన్ 100 అయితే ఈ కండిషన్ ట్రూ అయినా ఈ కండిషన్ ట్రూ అయినా ఈ ఆర్ ఆపరేటర్ ఏం చేస్తుంది? ట్రూ రిటర్న్ చేస్తుంది. అంటే రెండిట్లో ఏ ఒక్కటి ట్రూ అయినా మనకి సిలోకి ట్రూ అసైన్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి, 100 ఉంది ఏలో, బిలో 20 ఉంది. ఏ లెస్ దాన్ బి అనేది ట్రూనా? కాదు. సో ఇది ఫాల్స్ రిటర్న్ చేసింది. కానీ ఆర్ ఆపరేటర్ అంటే ఏంటి? ఈ రెండిట్లో ఏదైనా ట్రూ అయితే ఇది ట్రూ ఇస్తుంది. ఓకే, ఇది ఫాల్స్. సో ఇది చెక్ చేస్తుంది. ఇప్పుడు బి లెస్ దాన్ 100 అవును, 20 అనేది 100 కంటే తక్కువ కాబట్టి సో ఇది ఫాల్స్ అయింది, ఇది ట్రూ అయింది. ఈ పార్ట్ ఆర్ అంటే ఏం చెప్పుకున్నాము? ఈ రెండిట్లో ఏ ఒక్కటి ట్రూ అయినా మనకి అవుట్పుట్, ఇది మొత్తానికి అవుట్పుట్ ట్రూ వస్తుంది. కాబట్టి సిలో ట్రూ అవుతుంది. చూడండి, చూసారా, సి అనేది ట్రూ అసైన్ అయింది. ఎందుకు? ఇది ఫాల్స్ అయ్యింది కానీ ఇది ట్రూ అయింది. ఒక్కటి ట్రూ అయినా చాలు, మనకి అవుట్పుట్ ట్రూ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని 200 చేస్తాం. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఏ లెస్ దాన్ బీనా? ఓపెన్ చేద్దాం, దీన్ని 1000 చేస్తాం. ఏ లెస్ దాన్ బీనా? కాదు, ఎందుకంటే 1000 అనేది 200 కంటే చిన్నది కాదు. ఇది ఫాల్స్ వచ్చింది. సో ఇది ఏమన్నా ట్రూ అయిందా చెక్ చేస్తుంది. బి లెస్ దాన్ 100 కాదు, 200.
బి అనేది 200 100 కంటే చిన్నదా కాదు, రెండు ఫాల్స్ అయినాయి కాబట్టి అవుట్పుట్ మనకి ఫాల్స్ వస్తుంది. ఎందుకంటే ఏ ఒక్కటైనా ట్రూ అయినా పర్లేదు, ట్రూ ఇచ్చేది. బట్ రెండు ఫాల్స్ అయినాయి. ఇందాక ప్రీవియస్ కేసులో ఏమైంది, ఒకటి ఫాల్స్ అయింది, ఒకటి ట్రూ అయింది కాబట్టి మనకి ట్రూ వచ్చింది. ఓకేనా, మళ్ళీ ఒకసారి చూద్దాం. ఏ లెస్ దాన్ బీనా ఫాల్స్, కానీ బి లెస్ దాన్ 100 కాబట్టి లాస్ట్ టైం మనకి ట్రూ ఇచ్చింది. ఎందుకంటే ఇది ఫాల్స్ అయింది బట్ ఒకటి ట్రూ అయింది. ఒకటి ట్రూ అయినా చాలు మనకి ట్రూ ఇస్తుంది. అంటే రెండు కండిషన్స్ లో ఒక్క కండిషన్ అయినా ట్రూ అయినా చాలు, ఆర్ ఆపరేటర్ ట్రూ ఇస్తుంది. ఇక్కడ అండ్ ఆపరేటర్ అంటే ఏంటంటే ఇది ట్రూ అవ్వాలి, ఇది ట్రూ అవ్వాలి. రెండు కండిషన్స్ ట్రూ అయినప్పుడు మాత్రమే ట్రూ రిటర్న్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఏ లెస్ దాన్ 10 100 లెస్ దాన్ 10 ఫాల్స్. అసలు ఇంక ఇది చెక్ చేయడం కూడా వేస్ట్ అండి. ఎందుకు, ఒక్కటి ఫాల్స్ ఇచ్చినా మనకి వేస్ట్. ఎందుకు, రెండు ట్రూ అయినప్పుడు మాత్రమే ట్రూ ఇస్తుంది. ఇది ఫాల్స్ అయినప్పుడు ఇంక ఇది చెక్ చేయడం ఎందుకు. సో దాన్నే షార్ట్ కట్ అండ్ అనేది షార్ట్ కట్ ఆపరేటర్ అని కూడా అంటారు. ఎందుకు, ఇది ఫాల్స్ అయింది అనుకోండి, అసలు ఇంక ఇక్కడ దాకా వెళ్ళను కూడా వెళ్ళదు, వేస్ట్ కదా చెక్ చేయటం. ఎందుకంటే రెండు ట్రూ అయినప్పుడు ఎందుకు చెక్ చేయటం. ఈ రైట్ క్లిక్ చేసి ఇప్పుడు చూడండి అవుట్పుట్ ఏమొస్తుంది, ఏ లెస్ దాన్ 10 ఏ లెస్ దాన్ కాదు, ఫాల్స్ కాబట్టి ఇది ఫాల్స్ వస్తుంది. చూసారా, ఫాల్స్ వచ్చింది. ఇంకొకటి నాట్ ఆపరేటర్, ఇక్కడ చూసారా మీకు కనబడుతుందో లేదో, నేను ఇక్కడ మళ్ళీ టైప్ చేస్తున్నా. ఇది ఈ నాట్ ఆపరేటర్ ఏం చేస్తుంది అంటే ట్రూ ఉంటే ఫాల్స్ చేస్తుంది, ఫాల్స్ ఉంటే ట్రూ చేస్తుంది. అంటే మనం ఆర్గ్యూ చేసుకుంటాం కదా, ఒకళ్ళు రైట్ అంటే మనం ఆపోజిట్ మాట్లాడతాం, వాళ్ళు ఎడ్డం అంటే తెడ్డం అంటారు, అవునా. అట్లానే ఈలో ఫాల్స్ ఉంది, ఈ నాట్ ఆపరేటర్ అప్లై చేశారనుకో ఇదేం చేస్తుంది, అవుట్పుట్ ని ట్రూ చేస్తుంది. ఈ బూలియన్ వేరియబుల్ కి నాట్ అప్లై చేశారంటే అక్కడ ఉన్న వాల్యూని రివర్స్ చేస్తుంది. ఫాల్స్ ఉంటే ట్రూ చేస్తుంది, ట్రూ ఉంటే ఫాల్స్ అవుతుంది. ఇక్కడ ఫాల్స్ ఉంది కదా, ఈ నాట్ ఆపరేటర్ అప్లై చేస్తే ట్రూ అవుతుంది. మనకి అవుట్పుట్ చూడండి, చూసారా ట్రూ అయింది. ఇక్కడ నేనేం చేస్తాను, ఇప్పుడు ట్రూ చేస్తాను. అంటే వీడు ట్రూ అంటే వాడు నాట్ అనేవాడు ఫాల్స్ అంటాడు. సో సింప్లీ మీరు ఈ నాట్ ఆపరేటర్ని ముందు అప్లై చేయాలి. చూసారా ఫాల్స్ వచ్చింది. ఎందుకు, ఇది ట్రూ ఉంది, నాట్ ఆపరేటర్ అప్లై చేశారు, ఫాల్స్ అయిపోయింది. ఓకేనండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, తప్పకుండా మీకు నేను హెల్ప్ చేస్తాను, మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మీ అందరి కోసం నాలెడ్జ్ షేర్ చేయాలని నేను తెలుగులో వీడియోస్ క్రియేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.